మీరు నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా చూడండి. మీరు పూర్తిగా వీడియో చూడకుండా ఓపెన్ చేసి ఏదో ఒక్క నిమిషం చూసి వదిలేస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా చూడండి. మీకు ఆ ప్రతి కథలో ఏం అర్థమైందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. మామ నేనైతే ఇవాళ ఒక కథ చెప్పమని అమ్మని అడిగాను. మా అమ్మ అయితే అదేదో రాజ్యాంగం రాసి భయంకరంగా ఆలోచించి ఒక కథని గుర్తు తెచ్చుకుంది. మామ కథలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి. హాయ్ అండి, నేను మీ చంద్రావతిని మాట్లాడుతున్నాను. కథ చెప్పబోతున్నా. నేను ఒక 120 సంవత్సరాల క్రితం కథ అండి ఇది. ఒక పల్లెటూరు అది. అప్పుల్లో చాలా మందికి అసలు దగ్గర కరెంట్ అనేది ఉండదు. మామూలుగా ఆముదం పోసో లేకపోతే కిరసనాలు పోసుకొనో దీపాలు ముట్టించుకోనో లేకపోతే మూకుళ్ళల్లో నూనె పోసుకొని ఒత్తులు వేసుకొని ఇళ్ళల్లో పెట్టుకునేవాళ్ళు. రైతుకి పొలం ఉంది, బాగా 10 ఎకరాల పొలం ఉంది ఆ రైతుకి. 10 ఎకరాలు 15 ఎకరాలు ఉందంట ఆ రైతుకి. అప్పుల్లో చీరాలు నవి గుళ్ళల్లో నవరాత్రులు చేసేవాళ్ళు. అక్కడ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ గడియారాలు టయాలు ఈ టీవీలు ఏమి లేవు. అప్పుడు నెత్తి మీదకి సుక్కపడిచింది అనుకో, అమ్మ సుక్క నెత్తి మీదకి వచ్చిందనేవాడు. లేదా చందమామ నెత్తి మీదకి వచ్చింది అనుకో, అమ్మో తెల్లారుకోవాలి వచ్చింది కావాలనుకునేవాళ్ళంట. అప్పుడు నవరాత్రులప్పుడు ఆ నవరాత్రుల కాడ ఒక గుడి దగ్గర కూర్చున్నాడు ఆయన. నవరాత్రులు భజన అయిపోయిన దాకుండి బయటకు వచ్చాడు గుడిలోంచి. వచ్చి బయటకు వచ్చి చూసి, అయ్యో తెల్లారవుతుంది, ఏ తెల్లారు 5 అయిందో పీసి తెల్లారవుతుంది, 15 ఎకరాల పొలం ఉంది దున్నాల్సిందని చెప్పి ఇంటికి అదరా బదరా వచ్చి ఇంట్లో భార్యకి తల్లికి ఎవరు చెప్పకుండా అరగట్టుకొని పొలం వెళ్తున్నాడు అర్ధరాత్రి. ఆ టైంలో మునులు గ్రామంలో కొండ ఉండేదంట. ఆ కొండలో గృహాల్లో మునులు తపస్సులు చేసుకుంటా ఉన్నారంట. కానీ సామాన్య మునులు ఎవరు కానరా, వాళ్ళు 7 టైంలో వాళ్ళు వస్తుంటారంట. ఆ టైంలో ఏనుంచి అరగొట్టుకుని వెళ్తున్నాడు. ఒకటి తెల్లెద్దు ఒకటి ఎర్రెద్దు, రెండుని జోడు చేసి అరగొట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తున్నప్పటికి మునులు వాళ్ళ చుట్టూలు అట్టలు కట్టపోయి కింద ఈసుకులాడుతా కంపలాగా ఈసుకులాడుతూ వస్తున్నాయి అంట. ఇంత పెద్ద గడ్డాలు పెంచుకొని చాలా మంది మునులు. అప్పుడు ఎద్దులు గంటలు చెప్పడానికి ఎవడో ఈ టయాన్ని వస్తున్నాడు అని చెప్పి, ఎవడురా నువ్వు, పొలం వెళ్ళాడు, ఊరు దాటిపోయాడు ఆయన, పొలంలోకి వెళ్ళిపోయాడు ఆయన ఎద్దులు కట్టుకొని. ఆయనకే ఆలోచన లేదు, తెల్లారవుతుంది నేను ఆలోచనలో భజనలో కూర్చున్నానంటే ఈ పొలం ఎప్పుడు తిన్నాలని చెప్పి ఎదరా ఎత్తున్నాడు అరగదోలుకొని. అప్పుడు మునుగంట, ఎవడురా నువ్వు, ఈ టైం టైం నేస్తున్నావు, ఎవడురా అన్నాడంట. అప్పుడు ఏం భయం వేసి, మీరెవరు స్వామి అంటే, మేము మునులురా, ఈ కొండ మీద ఈ గృహాల్లో మేము తపస్సు చేసుకుంటా ఉంటాం, మేము తపస్సు కోసం వచ్చాం, ఈ జాము నిన్ను ఎవడు రమ్మన్నాడో శాపం పెడతా ఉన్నారంట. అప్పుడు స్వామి నాకు నిజంగా ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా తెలియలేదు, గుళ్ళోంచి బయటకు వచ్చాను, వస్తేప్పటికి ఏంటి తెల్లంగా పిండార పోసినట్టు ఉంది, తెల్లారింది కావాలా, నేను ఇంత పొలం ఎప్పుడు తినాలని ఎదరా బదరా ఇంటికి పోయి కాడెద్దులు మెడ మీద కాడేసుకొని వచ్చేసాను, నాకు తెలియలేదు, తెలిస్తే వచ్చేవాడిని కాదు, నన్ను చెప్పించొద్దు, నాకు 3 పిల్లలు భార్య తల్లి ఉన్నారు అంటే, సరే మేము కనిపించినట్టు నువ్వు ఎవరికి చెప్పొద్దు, చెప్పావో నీకు ఇప్పుడు 15 ఎకరాల పొలం ఉంది, జోడెద్దులు ఉండి మంచిగా ఉండవు. కానీ నీకు ఒకటి చెప్తా ఉంటా, నువ్వు కట్టిన కాడెద్దుల్లో ఒక ఎర్రెద్దు, అది చచ్చిపోయేవారు దాకా ఎవరికి అమ్మొద్దు, అది ఓపుకొండన్నాళ్ళు అరగట్టు, ఓపిక అయిపోయింది అనుకో ఘాటిని కట్టేసైనా సరే దానికి అంత మేత అయ్యి, అది కన్ను మూసినప్పుడు నీ చేలో తీసుకొచ్చి బూడ్స్ పెట్టరా, దాన్ని అమ్మ బాకున్నారంట. అప్పుడు ఎందుకు స్వామి ఆ పని అంటే నువ్వు ఎద్దుని ఓపిలేనప్పుడు ఎందుకు ఉంచుతాము, ఎందుకు స్వామి అని అడిగాడు. ఒరే నీకు ఒక రాజ్యం చెప్తాను, నువ్వు కింద జలములో ఒక మంత్రివి, రాజు కింద మంత్రివి, ఈ ఎర్రెద్దు నువ్వు ఉలుగొండ రాజ్యానికి ఆ రాజు ఆయన ఒక రాజు, రాజ్యానికి చెందిన రాజు,
ఆ రాజు కింద నువ్వు ఒక మంత్రిగా ఉండేవాడివి. ఆ జలములో ఆ రాజుగారు నిన్ను ఏదించిన ఏదింపుకి ఆయన కింద నువ్వు అన్ని బరాయించుకుంటూ నువ్వు మంచి మంచి పనులు చేసావు కాబట్టి ఈ జన్మలో నువ్వు ఒక రైతు కుటుంబంలో జన్మించావు. నిన్ను ఎంతో ఏదించి ప్రజలను ఏదించిన రాజు కిరాతకుడు కాబట్టి ఒక ఎద్దుగా పుట్టాడు. ఆయన నీ ఇంటికే వచ్చాడు, నీ ఘాటికే. ఆయన మాత్రం అమ్మొద్దు ఆ ఎద్దుని. దాన్ని ఓపుకున్నంతకాలం నీ పొలంలో వ్యవసాయం చేయించు. కానీ ఒక పుల్ల ఇస్తాను, సంజీవ పుల్ల. దీన్ని తీసుకుపోయి పసుపు గుడ్లో పెట్టుకొని, అప్పుడు వాళ్ళకి టంగు పెట్టెలు కావటి పెట్టెలు తప్ప బీరువాలు ఇలాంటివి ఏమి ఉండవు. తీసుకుపోయి టంగు పెట్టెలో పెట్టుకొని ఎవ్వరికి చెప్పొద్దురా, ఒక పసుపు గుడ్లో పెట్టి సంజీవ పుల్లని తీసుకుపోయి టంగు పెట్టెలో పెట్టుకో. ఈ ఎద్దును ఎప్పుడు కమ్మబాకు, మమ్మల్ని చూసినట్టు ఎవరికి చెప్పబాకు. నువ్వు పట్టుకున్నల్లా బంగారం అయ్యిద్రా. లేదు ఈ సంజీవ పుల్ల కనుక నువ్వు ఎక్కడైనా మర్చిపోతే, నువ్వు ఎక్కడైతే కూర్చొని మర్చిపోతావు అక్కడికి వచ్చి ఎత్తుక్కో, నీకే కనిపించింది, ఇంకొకరికి కనిపించదు. మేము కనిపించినట్టుగా నీకైనా చెప్తే మేము ఇచ్చిన సంజీవ పుల్ల మాయమైపోయింది. ఎద్దును అమ్మొద్దన్నావు, అమ్ముకున్నావు అనుకో నీకున్న భూమి మొత్తం పోయిద్ది. నీ భార్య బిడ్డలు దూరం అవుతారు, నీ తింటానికి భూమి ఉండదు, నువ్వు అపాగతుడిగా మారిపోతావు అని చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోయారంట. సరే స్వామి ఎవరికి చెప్పనన్నాడు. వాళ్ళు మునులు కూడా దగ్గర దగ్గర 10 మంది దాకా ఉన్నారంట. చేతుల్లో కలశాలు, ఏగదండ కర్రలు, జపం చేసుకునే మాలలో ఇంతంత జుట్టు వేసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన భయం వేసి అరగ తిప్పుకొని వెనక్కి వచ్చేసాడు. వెళ్ళిపోరా, ఇది అర్ధరాత్రి, నువ్వు ఇప్పుడు పొలాలు ఉంటాను కొత్త వెళ్ళిపోమంటే ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు భయంతో. సరే ఆయన ఏం చేశాడు, అప్పుడు ఆ భయం పోయిన తర్వాత అక్కడ కూర్చుని చుట్ట కాల్చుకున్నాడు. అంటే చుట్ట కాల్చుకొని వెనక్కి తిరిగి అరగం దొరుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఎద్దులను కట్టేసి వాటికి మేత వేసి పొయ్యి కాల్చులు కడుక్కొని ఇంట్లో పోదామని చూసుకునేటప్పుడు జేబులో సంజీవ పుల్ల లేదంట. అయ్యయ్యో మునులు ఇచ్చిన సంజీవ పుల్ల లేదు, ఎక్కడ పోయింది అని బాధపడిన సమయంలో వాళ్ళు చెప్పిన మాట గుర్తుకొచ్చింది ఆ రైతుకి. నేను అక్కడ అరకాపిన కాడ కూర్చొని చుట్టుకున్నాను కదా, చుట్టుకొని కావాల్సిన టైంలో ఈ జేబులో ఉన్న సంజీవ పుల్ల కింద పడి ఉంటది అని చెప్పి మళ్ళీ అతరా తిరిగి ఆయన ఎక్కడ కూర్చొని చుట్టకాల్చుకున్నాడు అక్కడికి వచ్చాడంట. వస్తేప్పటికి అక్కడనే పడి ఉంది ఆ సంజీవ పుల్ల. తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భార్యకి తల్లిని లేవగొట్టాడు. ముందు చెప్పొద్దన్నారు. చెప్పొద్దన్నాక ఆయన పోయి ఏమేమో నాకు తెల్లగొట్ట కావాలన్నాడు. ఎందుకని అడిగింది భార్య. నాకెట్టా మునులు కనిపించారు, ఈ ఎర్రద్దంట రాజు అంట, నేను కింద చలములో మంత్రినంట, ఈ రాజు కింద నేను పనిచేశానంట, ఈ రాజు నన్ను హింసించి ప్రజలు హింసించిన దాన్ని బట్టి ఇవన్నీ అంటే ఎద్దుగా ఆయన కింద నేను ఎంతో ఓర్పుగా పనిచేసి మంచోడినిగా పేరు తెచ్చుకున్నాను కాబట్టి నన్ను ఒక రైతుగా వేసాడంట. ఇప్పుడు నీ ఇంటికే నిన్ను బతికించడానికి నీ ఇంటికి ఎర్రొద్దు వచ్చింది, దీన్ని అసలు అమ్మొద్దని చెప్పారు, సంజీవ పుల్ల ఇచ్చారు, ఈ తెల్లగొడ్లో పెట్టుకుని టంగుపేటలో పెట్టుకోమన్నారని చెప్పాడంట. అవునా, అటైతే ఎవరు చెప్పబాకండి అని చెప్పి ఒక గుడ్డ తెచ్చి ఇచ్చిందంట భార్య. పసుపు రాసి పసుపు గుడ్డలో పెట్టి టంగుపేటలో పెట్టాడు ఆ సంజీవ పుల్లని. ఈయనకేం చేసింది, మైండ్లో ఇదే పడిపోయింది. కింద జన్మలో వాడెవడో రాజు నన్ను హింసించాడని, నేను వాడి కింద మంత్రిని నన్ను హింసించాడని, ఇప్పుడు ఈ జన్మలో నేను రైతుగా పుట్టానంట, వాడు ఎద్దుగా పుట్టాడంట, వాడు చేసిన తప్పు నేను ఎందుకు చేయాలి, ఆ రాజు నా ఇంటి ఎందుకు ఉండాలి అని చెప్పి ఎర్రెద్దు నమ్మేశాడంట. ఎర్రెద్దు నమ్మేసి నల్ల ఎద్దుని పట్టుకొచ్చుకున్నాక ఈ ఎర్రెద్దు నమ్మిన కాడించి ఏటకేట చాలా నష్టపోతున్నాడు. ఈ ఎర్రెద్దుని ఎప్పుడైతే అమ్మాడో టంగుపేటలో పెట్టిన సంజీవ పుల్ల మాయమైపోయింది అని చెప్పాడంటే. ఎర్రెద్దును కనుక అమ్మితే నీకు ఇచ్చిన సంజీవ పుల్ల కూడా ఉండదురా, నువ్వు ఎంత భద్రంగా దాసినా సంజీవ కూడా మాయమైపోద్ది అని చెప్పాడంట. ఈ ఎర్రెద్దును ఎప్పుడైతే అమ్మాడో టంగుపేటలో పెట్టిన సంజీవ కూడా మాయమైపోయింది, అది కనిపించట్లా. సరిపోతే పోయిందిలే, ఇదే దిక్క ఏంది నాకని చెప్పి ఒక నల్ల ఎద్దును కొనుక్కొచ్చుకొని ఈ తెల్ల ఎద్దు జత చేసి పొలం దున్నుతున్నాడు. అటు కొన్ని రోజులు గడిచేటప్పటికి ఉండ పొలం అంతా పోయింది. భార్య భర్తల మధ్య మగ సర్దులు వచ్చినాయి. ఆమె 2 బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయింది పుట్టింటికి. ఒక్క కొడుకు తల్లి ఉండారు. ఈ జోడెద్దులు పోయినాయి, ఉండ కొంప పోయింది. ఆయనకి ఇంక లేదు, ఉంటానికి నీళ్ళు లేదు, పొలం లేదు, ఎద్దులు పోయినాయి, భార్య బిడ్డలు వెళ్ళిపోయారు. ఒక కొడుకు ఉన్నాడు.
తల్లి ఉంది. ఆ తల్లిని ఆ బిడ్డను పెట్టుకొని వేరే ఒక వాళ్ళ పంచలో వేరే వాళ్ళ ఇంట్లో ఒక పంచలో నీళ్ళు కాసుకుంటా తాగితే ఆయన లాస్ట్కి ఈ బాధలన్నీ మర్చిపోవడానికి తాగుడుకు బానిసయ్యి లాస్ట్కి ఆయన లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది రియల్గా జరిగిన కథ. కొంతమందికి గత జన్మలో చేసుకున్న పుణ్యఫలాలను బట్టి వాళ్ళు మళ్ళీ రైతుగానో ఒక సామాన్య కుటుంబంలోనో లేదా వాళ్ళు చేసుకున్న పుణ్యాలు బట్టి రాజులుగానో జన్మెత్తుంటారంట. ఈ జన్మలో మనం చేసుకున్న పాపాలను బట్టి మరో జన్మలో వేరే వేరే వాటికి భగవంతుడు వేస్తా ఉంటాడంట. అలాగనే ఒకటి ఏది చెప్పకూడదు, ఇది అనుకున్నది వేరే వాళ్ళకి చెప్పకూడదండి. ఆయన కథ చిరచేతిగా నిలిచిపోయింది అందరికీ. అని చెప్పుకున్నాడు, మొత్తాన్ని చెప్పుకున్నాడు ఇలా ఇలా జరిగిందని. ఎవరికి చెప్పొద్దన్న మాటని ఆయన ఊరు మొత్తం పాకిచ్చాడు. ఆయన జీవితం సర్వం గాలిలో కలిసిపోయింది. ఇలా చెప్పుకోవటానికి ఆయన లేడు. భార్య పిల్లలు, భార్య కూడా వెళ్ళిపోయింది, పిల్లలు మాత్రమే మిగిలారు. ఈ వీడియో కింద ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, లింక్ ఉంటుంది దానికి. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే ఆ 2 వీడియోలు కూడా బయటకు వస్తాయండి. చక్కగా చూడండి, మీకు బాగా నచ్చుతాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి కథలు చెప్తాను. తప్పక మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకో మావా.